ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పక్షుల నుండి ప్రబోధం అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి పక్షి గిల్లిమాట్. ఈ పక్షి సముద్రపు పక్షి. ఇది ముఖ్యంగా చల్లని సముద్ర ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది అకూస్ అనే సముద్ర పక్షుల కుటుంబానికి చెందినది. ఉత్తర అట్లాంటిక్ మరియు ఉత్తర పసిఫిక్ సముద్ర ప్రాంతాలలో ఈ పక్షి కనబడుతుంది. ఆ సముద్ర తీరములోని ఎత్తైన కొండ శిఖరాలపై నివసిస్తుంది. ఈ పక్షులు అతి తక్కువ ప్రదేశంలో వేలాదిగా గుమిగూడి నివసిస్తూ ఉంటాయి. ఆ కొండ శిఖరాలలో వందలాది పక్షులు ప్రక్కపక్కనే వరుసగా గుడ్లు పెడుతూ ఉంటాయి. వీటి గుడ్లన్నీ ఒకేలాగుంటాయి. అయితే తల్లి పక్షి తన గుడ్లను గుర్తుపట్టగలదు. ఎప్పుడు కూడా వేరే పక్షి యొక్క గుడ్ల మీద అది పొదగదు. ఒకవేళ తాను పెట్టిన గుడ్డు పక్కగా జరిగినప్పుడు అది తిరిగి తన స్థానానికి తీసుకొచ్చి ఆ గుడ్లపైనే అది కూర్చుంటుందని పరిశోధనల ద్వారా వెల్లడైనది. ప్రియులారా, తన గుడ్డును గుర్తుపట్టగలిగిన జ్ఞానాన్ని దేవుడు ఆ గిల్లిమాటు పక్షికి ఇచ్చాడు. గిల్లిమాటు పక్షి ఎప్పుడు కూడా తన గుడ్డు విషయంలో పొరబడదు. ఈ మాటలు చెబుతుండగా మన ప్రభువు మనలను ఎరుగును అనే విషయము నాకు గుర్తొస్తుంది. క్రైస్తవ్యానికి అది పునాది అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనములో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నిరుగుదును అని ప్రభువారు తెలియచేస్తున్నారు. ఆ గిల్లిమాటు పక్షి తన గుడ్డును ఎరిగినట్లు ప్రభువు మనలను ఎరిగిన దేవుడై ఉన్నాడు. మన మనోభావాలను, మన ఆలోచనలను, మన కోరికలను ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. అలాగే మన ప్రతి చర్యను, మన ప్రతి ఆలోచనను ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. 139వ కీర్తన 3వ వచనంలో దావీదు భక్తుడు ఆ విషయాన్ని తెలియచేస్తూ, అది నా తెలివికి మించినది అంటాడు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ప్రియులారా, దేవునికి గల అట్టి జ్ఞానము మన తెలివికి మించినది, అది మనకు అగోచరము. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ భార్య లేదా నీ భర్త నీ ఆలోచనలను, నీ తలంపులను గ్రహించలేకపోవచ్చు. నీ తల్లిదండ్రులు లేదా నీ పిల్లలు నీ ఉద్దేశాలను గ్రహించకపోవచ్చు. కానీ మన కన్న తండ్రి, మనలను పోషించుచున్న తండ్రి మనలను ఎరిగిన వాడై ఉన్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మనము ఆయన చేత ఎరుగబడిన వారము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు మరొక విశేషమైన విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, మనము దేవుని చేత ఎరుగబడిన వారమై ఉన్నాము అని. మనము దేవుని చేత ఎరుగబడిన వారము గనుక మన సమస్యలను బట్టి మనము చింతించని అవసరం లేదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ వీక్షకులారా, దేవుడు మనలను ఎరిగిన వాడు గనుక మనము మన జీవితంలో ఎదురయ్యిన ఏ సమస్యను గూర్చి భయపడక నిశ్చింతగా ఉండాలి. మనలను ఎరిగిన దేవుడు మనలను విడిపించ సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మమ్మలను ఎరిగిన దేవుడై ఉన్నావు. ఈ ఆలోచన మాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. ఈ మాటలు వింటున్న మా వీక్షకుల పరిస్థితులు కూడా నీకు తెలుసు, వారి అవసరాలు తెలుసు. వారికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.